ప్రపంచవ్యాప్తంగా మాంసం వినియోగం ఎక్కువగా ఉండే దేశాల జాబితాలో భారతదేశం చాలా వెనుకబడి ఉంది. ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో చాలామంది శాకాహారం లేదా వీగన్ ఆహారాన్ని పాటిస్తున్నారు. మతపరమైన సాంస్కృతిక కారణాలతో మాంసం వినియోగం భారతదేశంలో తక్కువగా ఉంది. మరికొన్ని దేశాల్లో మాంసం వినియోగం గణనీయంగా ఎక్కువగా ఉంది. టాప్ 10 మాంసం వినియోగ దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లిథువేనియాలో 96% మంది ప్రజలు మాంసం తింటారు. పంది మాంసం, గొడ్డు మాంసం, చికెన్ ప్రధానంగా వినియోగిస్తారు. అక్కడి వంటకాల్లో ఈ మాంసపు రకాల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. జపాన్లో 95% మంది ప్రజలు మాంసం తినేవారు. మొదటగా చేపలు, సముద్ర ఆహారం ఎక్కువగా తినేవారు. కానీ ఇటీవల గొడ్డు మాంసం, పంది మాంసం వినియోగం పెరిగింది. అర్జెంటీనా 3వ స్థానంలో ఉంది. 94% మంది ప్రజలు మాంసం తింటారు. గొడ్డు మాంసం ప్రధానంగా ఎక్కువగా తినబడుతుంది. ఈ దేశంలో పశువుల పెంపకం ఎక్కువగా ఉండడంతో గొడ్డు మాంసం వినియోగం అధికంగా ఉంది. గ్రీస్లో కూడా 94% మంది ప్రజలు మాంసం తింటారు. గొర్రె మాంసం, గొడ్డు మాంసం ప్రధానంగా వినియోగిస్తారు. అక్కడి వంటకాల్లో ఈ రకాలు ఎక్కువగా కనిపిస్తాయి. హంగేరీ ప్రజలు కూడా మాంసం వినియోగంలో ముందున్నారు. 94% మంది ప్రజలు మాంసం తింటారు. పంది మాంసం, గొడ్డు మాంసం అక్కడి ప్రజలు ఎక్కువగా తింటారు. నార్వేలో కూడా 94% మంది ప్రజలు మాంసం తింటారు. ముఖ్యంగా సాల్మన్ ఫిష్, గొర్రె మాంసం ఎక్కువగా ఉంటాయి. కొమేనియాలో 93% మంది మాంసం తింటారు. అక్కడ పంది, గొడ్డు మాంసం ఎక్కువగా వినియోగిస్తారు. కొలంబియాలో 93% ప్రజలు మాంసం తింటారు. చికెన్, గొడ్డు మాంసం ప్రధానంగా ప్రజలు ఇష్టపడే మాంసం రకాలు. పోర్చుగల్లో 93% మంది ప్రజలు మాంసం తింటారు. పంది మాంసం, గొడ్డు మాంసం, చికెన్ ప్రధానమైన మాంసపు రకాలు. చెకియాలో 93% మంది ప్రజలు మాంసం తింటారు. పంది మాంసం, గొడ్డు మాంసం ఎక్కువగా వినియోగిస్తారు. ఇండియా ఈ జాబితాలో భారతదేశం చాలా తక్కువ స్థాయిలో ఉంది. భారతదేశంలో చాలా మంది మాంసాహారాన్ని పాటించకుండా శాకాహారం లేదా వీగన్ ఆహారాన్ని పాటిస్తున్నారు. మతపరమైన సాంస్కృతిక కారణాలతో భారతీయులు మాంసం వినియోగాన్ని తగ్గించారు. ఈ కారణంగా భారతదేశం మాంసం వినియోగ దేశాల జాబితాలో చివరిలో ఉంది.